దేవునికి స్తోత్రం. బ్రదర్ గారికి నా వందనాలు. లాస్ట్ ఇయర్ మార్చ్ 27 రోజు ఈ పాప పుట్టిందండి. మరి పాప పుట్టిన వెంటనే బ్రీతింగ్ ప్రాబ్లం అయ్యి వెంటిలేటర్ లో పెట్టడం జరిగింది. పాప అసలు సేవ్ అవుతుందన్న హోప్ లేకుండే. డాక్టర్స్ కూడా చెప్పేసిండ్రు 99% పాప బ్రతకడం కష్టం, ఒక 1% మాత్రం హోప్ ఉంది అని చెప్పేసి. బ్రీతింగ్ రాలేదు, కంప్లీట్ గా వెంటిలేటర్ పైన ఎంజిఎం లో ఎమర్జెన్సీలో ఉండే పాప. 12 days వరకు కూడా అసలు పాప ఎట్లా ఉందన్నది కూడా మాకు ఎవరికి తెలియదు. ఈవెన్ ఫేస్ కూడా నేను కూడా చూడలేదు పుట్టిన దగ్గర నుండి. 12 days తర్వాత డాక్టర్ని రిక్వెస్ట్ చేస్తే జస్ట్ నన్ను తీసుకెళ్ళి ఆ బాక్స్ లో ఉంది ఆ అమ్మాయి మీ పాప అని చెప్పి దూరం నుండి చూపించారంతే. తర్వాత అసలు డాక్టర్స్ కూడా మాకు పర్సనల్ గా కూడా చెప్పారు, అసలు పాప బ్రతకదు, మీరు ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి అని చెప్పేసి మాట్లాడిండు. మరి బ్రదర్ అభినవ్ బ్రదర్ అయితే మా కోసం చాలా ప్రేయర్ చేసిండు, చాలా సపోర్ట్ చేసిండు. ఏ టైంలో కాల్ చేసినా మా పాప కోసం అయితే అసలు పర్సనల్ గా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చాలా అంటే చాలా ఏడ్చుకుంటూ కన్నీటి ప్రార్థన మేమందరం మమ్మల్ని కూడా ప్రేయర్ చేసుకోండి, మీ పాప ఏం కాదు సేవ్ అవుతుంది అని చెప్పేసిండు. మరి ప్రేయర్ ఆయిల్ ప్రేయర్ చేసి పంపివ్వడము, బేబీకి మొత్తం బాడీకి తలకి మొత్తం కూడా అప్లై చేసిండు ప్రేయర్ ఆయిల్. మెల్లిమెల్లిగా మీకు అసలు 24 days వరకు కూడా మాకు అసలు ఏం చెప్పలేదు. వెంటిలేటర్ పైన ఉంది బేబీ, పెద్ద మిషన్ పైన ఉంది. మీరు ఊరికి అడగడం కూడా వేస్ట్. మరి దేవుడి కృప వలన ఈరోజు పాప ఇట్లుంది, 1 year బేబీ. దేవుడు మా పట్ల చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. కదా వీక్నెస్ వల్ల కావచ్చు అనేసి అన్నారు. నేను మైగ్రేన్ టాబ్లెట్స్ అప్పటికి వాడుతూ ఉన్నాను. డాక్టర్కి చెప్తే 3 months దాకా నాకు టాబ్లెట్స్ ఇచ్చారు, కానీ అది ఇంకా తగ్గట్లేదు. నేను బ్రదర్ గురించి తెలుసుకొని బ్రదర్కి ఇక్కడికి రావడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు స్కైనింగ్ ఇట్లా తీయించారు, ఎంఆర్ఐ స్కైనింగ్ అవన్నీ తీయించినప్పుడు బ్యాక్ బోన్ స్పైనల్ కార్డ్ కింద జరిగింది అని చెప్పారు. సో ఆపరేషన్ కంపల్సరీ 4 years తర్వాత చేయాల్సిందే, తప్పదు పాపకని ఒక డాక్టర్ చెప్పారు. మేము ఆ డాక్టర్ని కాకుండా వేరే డాక్టర్ని కన్సల్ట్ చేశాము. సో ఆపరేషన్ అవసరం లేదని చెప్పారు, పట్టీ ఇచ్చారు. ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు పట్టీతోటే పెట్టుకొనే వచ్చాను. ఎంత పెయిన్ అంటే కూర్చోలేకపోయేదాన్ని, పండుకోలేకపోయేదాన్ని. బ్రదర్కి వచ్చి కలిసాక బ్రదర్ చెప్పారు, నువ్వు సిస్టర్ మీరు పండుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇట్లా స్ట్రేట్గా పండుకుంటే మీకు బ్యాక్లో పెయిన్ వస్తుందని చెప్పారు. ఎస్ బ్రదర్ నాకు వస్తుందని చెప్పాను. బ్రదర్ ఒకటే చెప్పారు, నువ్వు అద్భుతం చేయి దేవా అని ప్రార్థించు సిస్టర్, దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని అద్భుతం చేస్తారు, దేవుని ఖచ్చితంగా హీల్ చేస్తారని బ్రదర్ నాకు చెప్పి ఉన్నారు. నేను ఫస్ట్ టైం బ్యాక్ పట్టీ పెట్టుకొని వచ్చాను, కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను పట్టీ లేకుండా వచ్చాను. ప్రేయర్ చేయడము, బ్రదర్ ప్రేయర్ చేయడము, ప్రార్థన చేయడము, అద్భుతం చేయమని చెప్పడం, అలా ప్రేయర్ చేశాక నేను పట్టీ లేకుండా ఫుల్ డే కాలేజ్లో కూర్చొని ఉన్నాను 1 month. ఇప్పుడు నడుము నొప్పి లేదు, పట్టీ లేదు, ఏదీ లేదు. బై గాడ్ గ్రేస్ ఐఎమ్ వెల్ అండ్ ఐఎమ్ గుడ్. థ్యాంక్ యూ జీసస్. ఆలోచనలు ఎన్నైనా రాని, అవిశ్వాసాన్ని రానివ్వకు. డోంట్ అలౌ. నువ్వు అనుమతించద్దయ్యా, నువ్వు అనుమతిస్తున్నావు. యు ఆర్ గివింగ్ ఛాన్స్. నువ్వు అనుమతిస్తున్నావు, అనుమతించకు. అబ్రాహాంకి రాలేదా ఆలోచనలు? 100 ఏళ్ళు వచ్చాయి, దేవుడు వాగ్దానం ఇచ్చాడు కుమారుని ఇస్తానని. 100 ఏళ్ళు అవుతున్నాయండి ఆయనకి, కానీ ఆలోచనలు వస్తున్నాయంట. ఎంతమందిని చూశానంటే నా పరిచయలో, ఎంతో మందిని చూశాను. డబ్బు ఉంటుంది, దేవుడికి ఇవ్వరు. డబ్బు ఉంటుంది, దేవుడికి ఇవ్వరు. కానీ వాళ్ళు దేవుడితోనే ఉన్నామని అంటారు. అవును దేవుడితోనే ఉన్నావు, కానీ దేవునితో నడవడానికి నీ మనసు రాట్లా. దేవుడు ఎలా కదులుతాడో నీకు తెలీదు. యు నెవర్ నో హౌ గాడ్ విల్ మూవ్. చూడండి, అబ్రహాము అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలం నొందెను. అబ్రహాం అనుకుంటున్నాడు, నా దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దానం చేసింది నెరవేరుస్తాడు. దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దానం చేసింది నెరవేరుస్తాడు. అయ్యా నీ భార్య మృతతుల్యమైతుంది, అయ్యా గర్భము మృతతుల్యమైంది. ఆయన అంటున్నాడంట, నా దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దానాన్ని నెరవేర్చగల సమర్థుడు ఆయన్నే. హల్లెలూయా.
నా దేవుడిది చెప్పాడు, ఆయన చెప్పింది ఆయన చేస్తాడు. హల్లెలూయా. అయ్యా నీ వయసు 100 ఏళ్ళకి వస్తుందయ్యా, అయ్యా మరి 100 ఏళ్ళు అవుతుందంటే చాలా కష్టమయ్యా. నా దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దానాన్ని నెరవేర్చగల సామర్థ్యం కూడా ఆయనకే ఉంది. హల్లెలూయా. అది నమ్మకము, నమ్మడము, అది ధైర్యము, జ్ఞానము. ఇట్స్ ఎ విజ్డమ్. హల్లెలూయా. ఒక వచనాన్ని చూపిద్దాము. సామెతలు 2వ అధ్యాయం 1 నుంచి చదువుదామమ్మా. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల. ఏమంటున్నాడు? నా మాటలు అంగీకరించి, యాక్సెప్ట్ మై వర్డ్స్. యాక్సెప్ట్ మై వర్డ్స్ అనండి. మాటలను అంగీకరించడం. చూసారా, మాటలను అంగీకరించడం నేర్చుకోవాలా. అంగీకరించడం అంటే ఏంటండి? ఆ మాటలను తీసుకోవాలా లోపలికి. నువ్వు తీసుకోలేకపోతే ఏం చేస్తావంట? చదువుమా. జ్ఞానమునకు నువ్వు జ్ఞానమును పొందుకోలేవు. మై గాడ్, అర్థమవుతుందా? నువ్వు ఆ మాటని తీసుకోకపోతే ఆ జ్ఞానాన్ని పొందుకోలేవు. మాట నీకు జ్ఞానం ఇస్తుందంట. అర్థమైందా? ఆ మాట నీకు జ్ఞానం ఇస్తుంది. చూడండి, దేవుడు నన్ను అడిగింది 30 రూపాయలు. నేను ఒకవేళ 30 ఇయ్యలేదు అనుకో, అమ్మయ్యా నేను 30 ఇయ్యనందుకు మంచి పని చేసిన, నా అంత మంచోడే లేడని అనుకుంటా నేను. కాబట్టి నేనేం చేస్తా? 5 రూపాయలు పెట్టి టీ తాగి, 5 రూపాయలు పెట్టి పండుకొని, 20 రూపాయలు పెట్టి ఇంట్లో కూర్చొని అనుకుంటా, అమ్మయ్యా ఇంటికి వచ్చినారా నాయన. లేదంటే 15 కిలోమీటర్లు నడవాలా, నా అంత మంచోడే లేడు అని అనుకుంటా నేను. అర్థమైందా లేదా? వెన్ వి నెవర్ యాక్సెప్ట్, వి నెవర్ గెట్ విజ్డమ్. అబ్రహాముతో దేవుడు అని అంటే నీ కుమారుని బలి ఇవ్వంటే, అబ్బా 3 రోజులు తెలుసండి, ఈ ట్రావెల్ 3 days, 3 రోజులు ప్రయాణం చేసి 3 రోజు ఆయన బలిస్తా ఉంటే దేవుడు అని అంట, అయ్యా ఇవ్వకు, అక్కడ పొద్దుల్లో పొట్టేలు ఉంటే చూడని అంట. ప్రభువా నేను నీకు వచ్చి చాలాసేపు అయింది, నాకు కనబడలా పొట్టేలు. మై గాడ్, హల్లెలూయా. ఇప్పుడు కనబడుతుంది. ఎందుకు? నువ్వు నా మాట విన్నావు కదా, ఇప్పుడు నీ కళ్ళకు కనబడుతుంది. దట్స్ ద విజ్డమ్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ గొప్ప విషయం, ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఈ కాలంలో యంగ్స్టర్స్ ఇవ్వడం నేను చూస్తానండి. ఒక 5 to 10 years నుండి, మేబీ 7 years నుండి నేను యవ్వనస్తులు ఇవ్వడం చూశాను. యంగ్స్టర్స్ గివింగ్, చిన్న ఉద్యోగం చేస్తూ ఇవ్వడం చూశాను. ఐ థ్యాంక్ గాడ్, దేవుడు వాళ్ళ హృదయాన్ని చాలా బలపరచాడు. హల్లెలూయా. మరి ఇప్పుడే అలా ఇస్తున్నారంటే వాళ్ళు ఒక టైంకి వచ్చేసరికి చాలా బలంగా ఉంటారు. యంగ్స్టర్స్, పెద్దవాళ్ళు కూడా చప్పట్లు కొడుతున్నారు. బికాస్ దే అండర్స్టాండ్. హల్లెలూయా. చదువుమా. నా కుమారుడా, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకున్న ఎడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన. జ్ఞానమునికి నీ చెవియొగ్గమంటున్నాడు. జ్ఞానానికి చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల. వివేచనను అభ్యాసం చూడండి. అక్కడ అభ్యాసం అంటే ఏంటండి? ప్రాక్టీస్. మన భాషలో అభ్యాసం వచ్చి అంటే దాని అర్థం ఒకవేళ దాన్ని కొంచెం లోతుగా వెళ్తే ప్రాక్టీస్ చేయమన్నాడు. అయితే దేవుడు ఏమన్నా తెలుసా? ఈ జ్ఞానం అంటే మనం అనుకుంటాం దేవుడు ఈ జ్ఞానాన్ని సంపాదించమంటున్నాడు, నేను బాగా ప్రాక్టీస్ చేసి మంచి జాబ్ కొడతాను. ఎంతమందికి అర్థమైందండి? దేవుడు ఈ లోక సంబంధమైన జ్ఞానం గురించి మాట్లాడలే, దేవుడు ఆత్మ సంబంధమైన జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. అందుకే అబ్రహాముకున్న జ్ఞానం ఏంటంటే భార్య గర్భము మృతచూలమైంది, అబ్రహాము ముసలివాడయ్యాడు, కానీ అయినా దేవుడు నమ్ముతున్నాడు. నమ్మడం అనేది నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితిని బట్టో, నమ్మడం అనేది ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని బట్టో ఆధారమై ఉండదు. నమ్మడం అనేది నువ్వు నమ్మితే చాలు దేవునికి ఇవ్వడం నువ్వు చూస్తావు. అర్థమైందా లేదా? నమ్మడం అనేది దేనిపైనో అది ఆధారపడి ఉండేది కాదు. నమ్మడం అనేది టైం లేట్ అయినంత మాత్రాన జరగకుండా ఉండేది కాదు. నమ్మడం అనేది దేనితో సంబంధం లేకుండా నెరవేర్చబడుతుంది. అందుకే మనం వాక్యం విన్నప్పుడంట నమ్మడము నేర్చుకోవాలా. నమ్మలేకపోతున్నావా? ధైర్యంగా ఒక అడగాల, ఐ వాంట్ టు బిలీవ్. హల్లెలూయా. అర్థమవుతా లేదా? నమ్మడాన్ని ప్రాక్టీస్ చేయాలి. దేనితోనంట? దేన్ని సంపాదించి? జ్ఞానం అంట. హల్లెలూయా. చెప్పండి, జ్ఞానము. మనము పిల్లలు, ఉదాహరణ చూడండి, పిల్లలు ఎగ్జామ్ రాస్తారు.
ఒకసారి అన్నిట్లో పాస్ అవుతారు, ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతారు, మార్కులు తక్కువ వచ్చాయి. కాబట్టి మనం ఏం చేస్తాం, మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం, మళ్ళీ రాయి, ట్యూషన్ పెడతాము, చదువుకో, మళ్ళీ రాయి, కూర్చోబెట్టి వాళ్ళను ప్రాక్టీస్ చేపిస్తాము. ఏం చేపిస్తాము? ప్రాక్టీస్, అభ్యాసము అని అంటాం. వి మేక్ దెమ్ ప్రాక్టీస్. సో ఒక సేయింగ్ కూడా ఉంది, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కదా. ఒక సేయింగ్ కూడా ఉంది, ప్రాక్టీస్. అయితే దేవుడు కూడా నువ్వు జ్ఞానమును ప్రాక్టీస్ చేయి. నాట్ ఓన్లీ నాలెడ్జ్, స్పిరిచువల్ నాలెడ్జ్, లోక సంబంధమైంది కాదు, గాడ్లీ నాలెడ్జ్. అందుకే కొన్నిసార్లు నువ్వు ప్రాక్టీస్ చేసి అడుగేలా. ఐ ప్రేడ్ దిస్ టైమ్, ఐ ప్రేడ్. ఈసారి అట్లా కాదు, నేను ప్రార్థన చేశాను, హల్లెలూయా. ఈసారి అట్లా కాదు, నేను ధైర్యంగా ఉంటున్నాను. ఈసారి అట్లా కాదు, దేవునికి ఇవ్వడంలో ఒక ముందడిగేశాను. ఈసారి అట్లా కాదు, ఉపవాసం ఉన్నాను, నా సమస్యను జయించుతాను. ఈసారి అట్లా కాదు, నేను దేవుని స్తుతించడము నేర్చుకున్నాను. ఈసారి అట్లా కాదు, నేను ధైర్యంగా ఉంటాను. హల్లెలూయా. నువ్వు ఒక సవాలుగా మారతావు, నువ్వే కానీ ధైర్యముతో అడుగు వేస్తున్నావు. హల్లెలూయా. అర్థముందా లేదా? నువ్వే కానీ నీ అడుగులు ఇప్పుడు ధైర్యముగా ఉన్నాయి, భయపడట్లా. అందుకే దేవుడు అంటాడు, చదువు 3వ వచనం, తెలివికై మొరపెట్టిన ఎడల. అందుకే దేవుడు వాక్యంలో ఏమంటామో తెలుసా, నేను 40 daysలో ఒక ప్రేయర్ చేపిస్తున్నాను. ఏంటో తెలుసా? ప్రే ఫర్ విజ్డమ్ అని చెప్తున్నాను. తప్పనిసరి ప్రతిరోజు జ్ఞానం కొరకు ప్రార్థన చేయండి. సో యూ విల్ డెవలప్ అండర్స్టాండింగ్, అర్థము చేసుకునే గుణాలు పెరుగుతాయి లోపల. జ్ఞానం కోసం ప్రార్థన చేయండి అని ప్రతిరోజు ప్రార్థన చేపిస్తున్నాను. ఇప్పుడు దాదాపు 13 రోజులైంది మేము ఎవ్రీ డే వీఆర్ ప్రేయింగ్ 13 days. చదువుమా. తెలివికై మొరపెట్టి, జ్ఞానముకై మొర అంటే ఏంటో తెలుసా అండి? క్రై అని ఉందండి ఇంగ్లీష్లో, క్రై అని ఉంది. ఇక్కడ మొర అని ఉంది కానీ ఇంగ్లీష్లో క్రై ఫర్ విజ్డమ్ అని ఉంది. అర్థమైందా? ఏం చేయాలంట? క్రై అంటే ఏంటండి? దేని కొరకంట? జ్ఞానం కొరకు. ఎందుకు తెలుసా? నువ్వు ఏడిస్తే నీకొచ్చే జ్ఞానం ఉంది చూసావా, నేను సింహములా ధైర్యంగా నిలబెడుతుంది. ధైర్యంగా ఉంటావు, జ్ఞానము సంపాదిస్తావు. జ్ఞానము నేను స్పిరిచువల్గా మూమెంట్ ఇస్తుంది, నీకు స్పిరిచువల్ మూమెంట్ని ఇస్తుంది. హల్లెలూయా. అర్థమైందా లేదా? స్పిరిచువల్గా నిన్ను కదిలిస్తుంది. ఎలా కనిపెడతారు బ్రదర్? మై గాడ్, నువ్వు ఎన్నేళ్ళు అయింది చర్చకు వచ్చి? 10 ఏళ్ళు అయిందండి. మీరు ఎలా కనిపెడతారండి? మై గాడ్, నువ్వేళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నావు? 10 ఏళ్ళు అయిపోయిందండి. నువ్వు అడిగే ప్రశ్న ఏంటి? నీ 10 ఏళ్ళకి ఆ ప్రశ్నకు కరెక్ట్గా సింక్ అయిందా? చెప్పండి. నువ్వు అడిగే ప్రశ్న ఒక 10-15 ఏళ్ళ నుంచి నువ్వు వస్తున్నావు, నీకు ఇంకా ఆలోచన లేదు అంటే నువ్వు అడిగే క్వశ్చన్ కరెక్టేనా? టీచర్ని పోయి అడిగావు అనుకో, ఏమంటుంది ఫస్ట్? నీకు బొత్తుందా? ఇంత చదివావు, నీకు అది కూడా తెలియదు అని అంటారు. నిన్న ఒక ఆయన అడిగాను నన్ను. మేము ఒక చోటుకి వెళ్ళాము, మేము ఇట్లా 4 నిలబడ్డాము. ఆయన అన్నాడు, బ్రదర్ మేము చాలా ప్రార్థన చేసాము ఒక సమస్య గురించి, మీ దగ్గర రాగానే ఇట్లా జరుగుతుంది, ఇలానే జరుగుతుంది, పోండి అని చెప్పి పంపించారంట, అట్లనే జరిగింది అని అన్నాడు ఆయన. మీరు ఎట్లా చెప్పారో అట్లనే జరిగిందని ఆయన నోరు తిరిగి చెప్తున్నాడు. నేనేమో సైలెంట్గా ఉన్నాను. దేవుడు నాకు చెప్పాడు, నేను చెప్పాను, నాకేం తెలియదు. దేవుడు నాకు చెప్పాడు, ఆయన చెప్పింది నేను చెప్పాను. అట్లా కాదు, మీరు ఎట్లా చెప్పారో అట్లనే జరిగిందని అన్నాడు ఆయన. మళ్ళా వాకింగ్ విత్ యువర్ ఫాదర్, నీ తండ్రితో నడుస్తున్నావు, నీ తండ్రి నీకు తెలియదంటే ఎలా ఉంటుందండి? చెప్పండి, ఎలా ఉంటుందండి? నీ తండ్రిని నువ్వు అర్థము చేసుకోవట్లేదు అంటే ఎలా ఉంటుందండి? హల్లెలూయా. ఆయన అంటున్నాడు, జ్ఞానము కొరకు ఏడు. జ్ఞానము నిన్ను స్పిరిచువల్ మూమెంట్ని అండర్స్టాండ్ చేసుకునేలా చేస్తుంది. అర్థమైందా లేదా? ఆత్మ సంబంధమైనవి నువ్వు అర్థము చేసుకునే స్థితిలో ఉంటావు. అందుకే అబ్రహాము తన శరీరము మృతతుల్యమైన దాన్ని పట్టించుకోవట్లా. దేవుడు ఆత్మీయంగా నాకు ఏదైనా ఆయన చేయగలుగుతాడు, ఆయన లేని వాటిని ఉన్నవాటిగా పిలుస్తాడు. కాబట్టి దేవుడు అబ్రహామును ఏమని పిలిచాడు? నేను అనేక జనములకు తండ్రిని చేస్తాను. హల్లెలూయా. ఈరోజు
దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో అది ఇంపార్టెంట్, కానీ సమస్య నీతో మాట్లాడేది ఇంపార్టెంట్ కాదు. సమస్య నిన్ను ప్రెషర్ పెట్టేది అది కాదు ఇంపార్టెంట్. నీ దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు ఎందుకో తెలుసా? ఇది వినండి. దేవుడు మనతో మాట్లాడేటప్పుడు ఆయన మనకు ప్రజెంట్ మాత్రమే కాదు, ఆయనకు మన ఫ్యూచర్ కూడా తెలుసు. కాబట్టే దేవుడు మనతో మాట్లాడతాడు. మనం ఎప్పుడు భయపడేది ఏంటంటే మన ప్రజెంట్. బ్రదర్, నాకు ఈ అప్పు ఉందండి, మై గాడ్, డోంట్ బాదర్ అబౌట్ దట్. యు ఆర్ ఎవ్రీ టైమ్ పుట్టింగ్ యువర్ మైండ్ ప్రెషర్. నీ తెలివిని అనవసరమైన వాటికి నువ్వు వాడుతున్నావు. నీ జ్ఞానమును అనవసరమైన వాటి మీద పెడుతున్నావు. అందుకే నేను ఏం చేస్తాను తెలుసా? ఎక్కడికి వెళ్ళాను, ఇంట్లో ఉంటాను. ఇష్టానుసారంగా నేను తిరగను. అది నేను చేసేది. ఫస్ట్ పాయింట్, ఇష్టానుసారమైన చోట్లకి వెళ్ళను, ఇష్టం వచ్చినట్టు నేను తిరగను. ఇంకొకటి, ఇది చాలా ఇంపార్టెంట్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడను. నా నోటిని కంట్రోల్లో పెట్టుకుంటాను. ఎందుకు తెలుసా? ఈ నోరు ప్రవచిస్తుంది కాబట్టి ఈ నోరు చాలా ఇంపార్టెంట్. వివేచనకై మొరపెట్టుమనే దేవుడు సే ఫ్రమ్ టుడే యు షుడ్ క్రై ఫర్ విజ్డమ్. ఈ రోజు నుంచి నువ్వు జ్ఞానం కొరకు ప్రార్థన చేయాలి. మామూలుగా ప్రార్థన కాదు, ఈడిస్తే నీ కర్చీఫ్లో నీ బెడ్షీట్ తడవాలా. ఒక దైవజనుడు 2 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట జ్ఞానం కొరకు, బిజినెస్ చేయాలని. 2 years 1 prayer, Lord I need wisdom. మన దగ్గర ఎందుకు ఇన్ని ప్రేయర్ పాయింట్స్ ఉంటాయో తెలుసా? We don't have wisdom. Hallelujah. Because అన్ని ప్రాబ్లమ్సే, we don't know how to solve it. Hallelujah. ఇప్పుడు చూడండి, ఒక పిల్లడు 6 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. నువ్వేమంటావు? బాగా తెలివి ఉన్నది అంటావా? చెప్పండి, టీచర్స్ ఎంతమంది ఉన్నారు? నువ్వు బాగా తెలివి ఉందిరే అంటావా? అయితే ఇప్పుడు మనం ప్రతి ప్రాబ్లంను దేవుని దగ్గర పట్టుకొని పోయామనుకో, దేవుడు బాగా తెలివి ఉందిరో నీకు అంటాడా? My God, that's why whether you may be a small person, whether may be your officer, ఈ రోజు నుంచి ఒకటి గుర్తుపెట్టుకో, నా జ్ఞానమే ప్రభువా, నేను ధైర్యంగా అడుగులు వేయాలి. హల్లెలూయా. చెప్పండి, అవునా కాదా? మన ఫోను ఇప్పుడు వచ్చిన ఏఐ కంటే చాలా రెట్లు పవర్ఫుల్ కదా. ఏ ఫోను? తెలివికై మొరపెట్టినేడలా, వివేచనకై మనవి చేసినేడలా, వెండిని వెదికినట్లు దాని వెదికినేడలా. ఎలా వెతకాలట? వెండిని. నీకు తెలుసా అండి, వెండిని బంగారాన్ని ఎట్లా వెతుకుతారో తెలుసా? తవ్వుతారు, టెస్ట్ చేస్తారు. ఈ భూమిలో బంగారం ఉందా? తవ్వుతారు, డిగ్ చేస్తారు, లోపలికి వెళ్తారు, కొంచెం లోతులకు వెళ్తారు, ఓపిక ఉంటారు, మళ్ళీ తవ్వుతారు, మళ్ళీ ఆ శాండ్ని, ఆ ఇసుకను టెస్ట్ చేస్తారు. ఇక్కడ బంగారం ఉందా, వెండి ఉందా పరీక్షిస్తారంట. ఈరోజు నువ్వు జ్ఞానమును అలా వెతకాలంట. ఎలా వెతకాలి? ప్రభువా, నా జ్ఞానం కావాలా, నేను చేసేది కరెక్టా, నా ఆరాధన కరెక్టా, నా ప్రార్థన కరెక్టా, నేను ఇలా ఇవ్వడం కరెక్టా, నేను ఇలా సహవాసం కలిగి ఉండడం, మై గాడ్, నేను ఇలా చింతించడం. నువ్వు జ్ఞానమును అడుగుతూ ఉండాలి. దాచబడిన ధనమును వెదికినట్లు దాని వెదికినేడలా. సరే, ఇంకా మనకు ఎప్పనవసరం లే. ఇక ధనం గురించి, ఏదైనా పోయిన దాని గురించి ఎట్లా వెతుకుతామో, అవునా కదా? చిన్న వస్తువు పోయిందనుకో, ఎట్లా వెతుకుతాం మనం? ఒక 500 పోతే ఇక నీ ఇంటికాడ ఉంటావు. ఒక 500 పోయినాయి, 1000 రూపాయలు పోయినాయి, లేదా ఒక చిన్న 1 గ్రామ్ పోయింది బంగారం, తప్పనిసరి దైవజనుడు ప్రవచించాల్సిందే, అది ఎక్కడో చెప్పాల్సిందే. అప్పుడే ఆయన రియల్ ప్రాఫిట్, లేకపోతే కాదు. చూడండి, 5వ వచనం చదువుమా. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. జ్ఞానం వస్తేనే దేవుడు ఏంటో నీకు అర్థమవుతట. ఏంటండి అక్కడ అలాగే ఉందా, నేను వేరే చెప్తున్నానా? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని you will understand because of knowledge. జ్ఞానము రావడం వలన, దేవునికి భయపడి లోబటం వలన దేవుడేంటో అర్థమవుతట. అప్పటిదాకా నీకు అర్థం అవ్వట్లే, నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు అంతే. దావీదు యాక్టింగ్ చేశాడని చెప్పాను చూడండి, అట్లుంటుంది మన యాక్టింగ్. ఇంకా రియల్గా చెప్తున్నాను, ట్రూ, ఐఎమ్ టాకింగ్ ట్రూ. అవునా కదా? ఐమ్ ఐ లైయింగ్? నో, ఐఎమ్ నాట్ లైయింగ్. చాలామంది ఇద్దాము ఈరోజు దేవుడికి అని అనుకుంటారు. ఇంకా కాదు, ఇంకా వాళ్ళు ఆ రోజు ఇంక చర్చకుర్రారు. బ్రదర్, నేను అనుకున్నానండి
నాకు ఈ డబ్బులు వస్తాయి అని నేను దేవుడికి ఇద్దాం అనుకున్నాను, డబ్బులు రాగానే ఖర్చు అయిపోయాయండి మా ఇక. అది చెప్పకుండా బాగుండు నాయన, చెప్పి ఇద్దామనుకున్నానని చెప్పి డబ్బులు వచ్చాయి, ఖర్చు అయిపోయాయి. నాకు ఉన్నప్పుడు చెప్పలా, ఆ దైవజనుడు అనుకుంటాడు, ప్రవ్వా ఇలాంటి విషయాలు నాకు చెవులు అయ్యాకు ప్రవ్వా. నువ్వు దేవుని దగ్గర ఏం చెప్తున్నావు తెలుసా బ్రదర్? నేను బాగా ఫాస్టింగ్ చేసి బాగా ప్రార్థన చేద్దాం అనుకున్నాను, అప్పుడే బిజీ అయ్యాను. నీకు దండం, నువ్వు నాకు చెప్పకు, నువ్వు ఇంట్లోనే ఉండు, సండే రాపో, ఇవన్నీ చెప్పకు. నేను అనుకున్నాను, ఇది అనుకున్నాను, అనుకునేది అక్కడే ఇంకా అనుకుంటూనే ఉంటావా? నేను అందుకే అన్నాను, జ్ఞానం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంట, అడుగులేస్తామంట. మై గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, మై గాడ్. చెప్పండి కొట్టండి, విల్ స్టెప్. జ్ఞానం వచ్చినప్పుడు ఏం చేస్తావు? మై గాడ్, లేస్తావు, కూర్చుంటావు, ప్రభువా ఈ సమస్యను బంధిస్తున్నాను. మై గాడ్, హల్లెలూయా, ఈ శోధనను, ఈ ఇబ్బందిని బంధిస్తున్నాడు. ఎట్లా నాకు జాబ్ రాకుండా ఉంటుంది, నేను ప్రార్థన చేస్తా, నా దేవుడు నా కోసం సృష్టిస్తాడు. విజ్డమ్, విజ్డమ్, హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానము ఏమిచ్చింది? ఆత్మీయ లోకమును నీకు పరిచయం చేస్తుంది, స్పిరిచువల్ వరల్డ్. హల్లెలూయా. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఎట్టిదో నువ్వు గ్రహించుతావంట. దెన్ వే యు విల్ అండర్స్టాండ్ దేర్ ఇస్ ద సర్టన్ పాయింట్, సర్టన్ ప్లేస్. జ్ఞానము దేవుణ్ణి నువ్వు అర్థము చేసుకునే స్థాయికి తీసుకెళ్తాడు. మళ్ళీ చెప్తున్నాడు, ఇది లోక సంబంధమైన జ్ఞానము కాదు, ఆత్మ సంబంధమైన జ్ఞానము. బైబిల్లో ఎంతో మంది రాజులు ఉన్నారు, ఎంతో మంది ధనవంతులు ఉన్నారు, కానీ వారు దేవుణ్ణి అర్థము చేసుకోలేదు. మళ్ళీ చెప్తున్నాడు, అర్థమవుతుందా లేదా? వారు దేవుణ్ణి అర్థము చేసుకోలేదు. అవునా కదా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు, దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును. దేవుని గురించిన విజ్ఞానము నీకు లభిస్తుంది. మై గాడ్, ఆర్ యు దేర్? అర్థమైందా లేదా? అయితే ఇక్కడ రాయబడింది, ఎప్పుడైతే జ్ఞానమును సంపాదిస్తావో దేవుడి గురించిన జ్ఞానం నీ దగ్గర ఉంటుందంట. హల్లెలూయా. డోంట్ రిజెక్ట్ దిస్ నాలెడ్జ్. అందుకే అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. అంత మాత్రమే కాదు, ఆయన ఏమన్నాడు? నా దేవుడు లేని వాటిని ఉన్న వాటిగా చేస్తాడు. వావ్! ఎందుకంటే అబ్రహాము దగ్గర దేవుని గురించిన జ్ఞానం ఉంది. హ్యావింగ్ గాడ్ ఈస్ డిఫరెంట్, హ్యావింగ్ గాడ్స్ నాలెడ్జ్ ఈస్ డిఫరెంట్. నేను దేవునితో ఉంటున్నానండి, మై గాడ్ ఉండడం కాదు నాయన, ఆ జ్ఞానం నీకుందా? ఆర్ యు దేర్? ఆ పదము చూడండి ఎలా ఉందో, చదువమ్మా మళ్ళీ. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. లభిస్తంట, నీకు లభిస్తుంది. యు విల్ గెట్ ద నాలెడ్జ్ అబౌట్ గాడ్. యోబు రాశాడు ఆయన గ్రంథములో, భూమిని శూన్యములో వేలాడదీసిండు దేవుడు అని. మీకు తెలుసు కదా? ఎంతమంది తెలుసు? భూమి ఎక్కడ ఉంటుందంట? గాల్లో ఉంటుంది, శూన్యములో. అది ఎవరు రాశారు? సైంటిస్ట్ రాయలే, ఫస్ట్ యోబు రాశాడు. హీఈస్ ద ఫస్ట్ సైంటిస్ట్. వెన్ యూ గెట్ మోర్ స్పిరిచువల్ నాలెడ్జ్, యూ విల్ బికమ్ ఎ స్పిరిచువల్ సైంటిస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. బ్రదర్ గారికి నా వందనాలు. లాస్ట్ ఇయర్ మార్చ్ 27 రోజు ఈ పాప పుట్టిందండి. మరి పాప పుట్టిన వెంటనే బ్రీతింగ్ ప్రాబ్లం అయ్యి వెంటిలేటర్లో పెట్టడం జరిగింది. పాప అసలు సేవ్ అవుతుందన్న హోప్ లేకుండే. డాక్టర్స్ కూడా చెప్పేసిండ్రు 99% పాప బ్రతకడం కష్టం, ఒక 1% మాత్రం హోప్ ఉంది అని చెప్పేసి. బ్రీతింగ్ రాలేదు, కంప్లీట్ గా వెంటిలేటర్ పైన ఎంజిఎంలో ఎమర్జెన్సీలో ఉండే పాప. 12 days వరకు కూడా అసలు పాప ఎట్లా ఉందన్నది కూడా మాకు ఎవరికి
తెలియదు. ఈవెన్ ఫేస్ కూడా నేను కూడా చూడలేదు పుట్టిన దగ్గర నుండి. 12 days తర్వాత డాక్టర్ని రిక్వెస్ట్ చేస్తే జస్ట్ నన్ను తీసుకెళ్ళి ఆ బాక్స్లో ఉంది ఆ అమ్మాయి మీ పాప అని చెప్పి దూరం నుండి చూపించారంతే. తర్వాత అసలు డాక్టర్స్ కూడా మాకు పర్సనల్గా కూడా చెప్పారు, అసలు పాప బ్రతకదు, మీరు ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి అని చెప్పేసి మాట్లాడిండు. మరి బ్రదర్ అభినవ్ బ్రదర్ అయితే మా కోసం చాలా ప్రేయర్ చేసిండు, చాలా సపోర్ట్ చేసిండు. ఏ టైంలో కాల్ చేసినా మా పాప కోసం అయితే అసలు పర్సనల్గా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చాలా అంటే చాలా ఏడ్చుకుంటూ కన్నీటి ప్రార్థన మేమందరం మమ్మల్ని కూడా ప్రేయర్ చేసుకోండి, మీ పాప ఏం కాదు సేవ్ అవుతుంది అని చెప్పేసిండు. మరి ప్రేయర్ ఆయిల్ ప్రేయర్ చేసి పంపివ్వడము, బేబీకి మొత్తం బాడీకి తలకి మొత్తం కూడా అప్లై చేసిండు ప్రేయర్ ఆయిల్. మెల్లిమెల్లిగా మీకు అసలు 24 days వరకు కూడా మాకు అసలు ఏం చెప్పలేదు. వెంటిలేటర్ పైన ఉంది బేబీ, పెద్ద మిషన్ పైన ఉంది. మీరు ఊరికి అడగడం కూడా వేస్ట్. మరి దేవుడి కృప వలన ఈరోజు పాప ఇట్లుంది, 1 year బేబీ. దేవుడు మా పట్ల చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. అధిక కృపనిచ్చునుగాక, అధిక జ్ఞానమును దయచేనుగాక, నీ చుట్టూ దేవుడికి గొప్ప కాపుదలను కంచెనిచ్చునుగాక. లైవ్లో ఉన్న ఎక్కడ ఉన్న మీరు దేవుని బలమైన హస్తము ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండునుగాక. ప్రార్థన చేద్దాం. ఒక మాటను దేవుడు నా మనసులో పెడుతున్నాడు, ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. నీ శ్రమను మరచిపోయేంత దీవెనను చూడబోతున్నావు. నీ శ్రమను మరచిపోయేంత ఆశీర్వాదాన్ని చూస్తావు. ప్రభువా నీకు వందనాలు, నీకు వందనాలు తండ్రి. దయగల దేవ, కృపగల తండ్రి, కనికరం గల దేవ, కృపగల మా ప్రభువా, రక్షకుడా, నమ్మదగిన వాడా, శక్తిమంతుడా, సజీవుడా, నీకు మహిమ, నీకు ఘనత చెల్లిస్తున్నాము తండ్రి. నీకు మహిమ, నీకు ఘనత చెల్లిస్తున్నాము తండ్రి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నిత్యము కోటాను కోట్ల దూతల చేత పౌడబడుచున్న మా ప్రభువా, నీకే వందనాలు, నీకే మహిమ చెల్లిస్తున్నాము. నిన్ను గురించిన విజ్ఞానము మాకు లభించునుగాక, నిన్ను గురించిన జ్ఞానము మాకు లభించునుగాక. మమ్మల్ని బలపరచి, ధైర్యపరచి, నూతన పరచి, అద్భుతాలు జరిగించుదువుగాక, సూచక క్రియలు జరిగించుదువుగాక. అయ్యా నీ కృప చూపండి, నీ కనికరం చూపండి, నీ దయ చూపండి, నీ సన్నిధిని తోడుగా ఉంచండి. ప్రతి అవసరతను, ప్రతి అక్కరను తీర్చండి, ప్రతి ఆటంకమును పడగొట్టండి, ప్రతి వ్యతిరేకతను లయపరచండి ప్రభువా. అనేక సాక్ష్యములు, అనేక అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు చేసి వారి దుఃఖమును తొలగించి ఆనంద తైలము చేత వారిని అభిషేకించండి ప్రభువా. ఆయాసకరమైన పరిస్థితుల్లో నుంచి విడుదల కలుగునుగాక, సంతోషకరమైన ఆనవాళ్ళు వాళ్ళకు కలుగునుగాక. వారి హృదయములో, వారి ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందము, సంతోషము, సమాధానము ఉండును గాక. యేసుక్రీస్తు నామమున అద్భుతాలు మన సొత్తు. అప్పా దేవుడు అద్భుతములు చేసి మనలను బలపరచును గాక. సూచక క్రియలు, మా కార్యములు యేసుక్రీస్తు నామమున జరుగును గాక. ఫాదర్, ఐ థ్యాంక్ యూ లార్డ్. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు, వారు ఏ ప్రాంతంలో ఉన్న, ఏ పట్టణంలో ఉన్న, వారు దీవించండి, ఆశీర్వదించండి, దయ చూపండి, ధైర్యమునివ్వండి, బలమునివ్వండి, జ్ఞానమునివ్వండి, కృపనివ్వండి. అయ్యా ఈ యుద్ధము నీ చిత్తము కాదన్నావయ్యా. యుద్ధము మాన్పివేయవాడవు కూడా నీవే. అన్నిటినీ నీ కంట్రోల్లో ఉంచుకొనమని ప్రార్థిస్తున్నాను. దేశముల మీద, ప్రజల మీద దయచూపు ప్రభువా, కనికరమును చూపయ్యా. నీవే బలపరచి, కాపాడి, కాచి కాపాడి వారికి మంచి వాతావరణం, మంచి ఆహారం ఇమ్మని ప్రార్థిస్తున్నాను. ఏ భయము, ఏ కలవరం వారిలోనికి రానివ్వకుండా కృప చూపమని, క్షేమమును దయచేయమని, సమాధానము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.